హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు గురువారం రోజు రహస్యంగా నిమ్మకాయను ఇలా ఇంటి బయటకు పడవేయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇలా పడేస్తే మీకు సర్వ కష్టాలు పోతాయి. కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. గురువారం రోజు చేస్తే ఈ నిమ్మకాయ పరిహారం ఎంతో శక్తివంతమైనది. ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మార్చేస్తుంది, మనకు ఉండే ఇబ్బందులను తొలగిస్తుంది, అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దానితో పరిహారం చేస్తే వచ్చే ఫలితం మాత్రం గొప్పదిగా ఉంటుంది. మనకు ఏదైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. గురువారం రోజు ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. పగలు, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇలా ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చనిపోయేటప్పుడు దేవుడిని ఎందుకు తలుచుకోవాలి, అలా తలుచుకుంటే ఏమవుతుందో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం జ్ఞానగుడు అనే గ్రామంలో త్రియుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజమిలుడు అనే కుమారుడు ఉండేవాడు. ఈ అంజకుమారునికి చిన్న వయసులోనే గుణవంతుని, శౌర్యవంతుని అయిన అంగవిత వివాహం జరిగింది. జమిలు సంధ్యావందనం, గాయత్రి జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు. అన్ని దాన ధర్మాలు తెలిసినవాడు. ఎన్నో మంత్రాలు బుద్ధి పొందినవాడు. కొంతకాలానికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతనికి తండ్రి గర్భ పువ్వులు తెమ్మని పంపాడు. ఆ గర్భ పువ్వులు తీసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా పొదల్లో సుడి ఏదో ఒక శబ్దం వినిపించింది. అప్పుడు ఆజామిల్లుడు ఏమిటా అని అటువైపు చూశాడు. అప్పుడు దట్టమైన పొదల్లో ప్రతి కీడల్లో చీరులాడుతున్న తన ప్రియురాలుడైన సరళ పురుషుడితో ఆనందం పొందుతున్న కామక్రోధాన్ని చూశాడు. అంబ ఉన్న కటిక వేషంలో చూశాడు. కామక్రత్వం ఆ ముంచిన యువకుడితో శృంగార కేరళలో తేలుతున్న వాడిని తాజామిల్లుడు చూశాడు. అది చూసి అతని పులకించిపోయిన రోమాలు చిక్కుబుక్కులాడాయి. ఆమెను చూసి ఆజామిల్లుడు కామక్రోధంతో విలవిలలాడారు. మరుసటి నాటికి ఆమె చూపులు ఆయన మోహింపచేశాయి. చిక్కులలో బ్రాహ్మణుడి కుమారుడు నిత్యం కృత్యాలు, దైవ కర్మలు ఇవన్నీ కూడా జపతపాలు మరిచిపోయాడు. అతను మనసు కారద్రవ్యంలో కామదిక్కం అనే కారుల్లో చిక్కుకోసాగింది. అప్పటి నుండి అతని మనసులో ఆమె పొందడానికి కోరిక చెలరేగింది. అలా తాజనీయుడు దిగులుతో కృంగసాగాడు, వీక్షించాడు. ఈ కాలచర్య మర్యాదలు, కులచార మర్యాదలను కాలద్రోడాడు. తండ్రి సంపాదన, ఆస్తి అంతా ఆమె పాలు చేశాడు. సద్గుణాలను మరిచాడు. అంతా లొంగచాగాడు. సుగుణవతి, సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక చూసేవాడు. తెలివి తక్కువతనంతో ఆమెను ఇంటికి వెళ్ళసాగాడు. నువ్వు నన్ను తిట్టే సద్గుణాలు జాతికి చెందలేని దీనిని చిక్కుల పాలు చేసి ధారపోసాడు. మొత్తం కూడా వారి సంపద అంత లెక్క లేకుండా పోయింది. ఆ సాధువు ఇంకా చాలా కాలానికి అల్లుడు అజ్ఞాచారుడై ఆమె కుటుంబాన్ని పోషిస్తూ ఆమె భార్యనే భావిస్తూ చెడు మార్గంలో ప్రయత్నించసాగాడు. ఆమెతోనే 9 మంది బిడ్డల్ని కన్నాడు. ఆమెకు బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేసేవాడు, ఎన్నో పాపాలు చేసేవాడు. ఆ స్త్రీ జీవితం అని అనుకొని బ్రతికేవాడు. అతనికి పుట్టిన పిల్లల్లో ఆఖరి పిల్లవాడు అంటే జ్ఞానులకి చాలా ఇష్టం. అతని పేరు నారాయణ. ఎప్పుడు నారాయణ నారాయణ అని పిలిచేవాడు, కలవరించేవాడు. కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది. మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్యమయ్యారు. అతని ప్రాణాలను తీసుకొని పోవడానికి వచ్చారు. ప్రాణం పోయే ముందు వాడికి
వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమభటులు కనబడతారు. దానికి వారి చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రాలేదు. మోన్ నుంచి అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్నటువంటి అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ నారాయణ అని విష్ణు వచ్చి యమదూతలు చేసి పాపాన్ని కత్తిరించారు. అతన్ని పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు తెలుగు విష్ణు దూతలు కేవలం మాత్రమే కనబడుతూ మాత్రమే ఉన్నారు. వారి మాటలు వింటున్నారు. ఆచార్యుడు అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో ఏమి ఆవని అన్నారు. ఎందుకంటే ఆపడం కదిపావు. ఇతడు జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. మేము నరకానికి తీసుకొని వెళ్తున్నాము, శిక్షలు విధిస్తాము అని అన్నారు. దానికి విష్ణుదూతలు మేము విష్ణుదూతలము, మేము వైకుంఠం నుంచి వచ్చాము. ఈ ధర్మ వీక్షణ సంరక్షణ చేసి పొందింది అజ్ఞానంతో మీరు పునర్వత్తును దండిస్తున్న వారిని తీసుకొని వెళ్తున్నారు అన్న విషయం వెల్లడించి ఆఖరమైంది. యమదూతలు ఇతను మరణించిన సమయంలో అమృతమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్య నామాన్ని స్వీకరించడం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నింటి కూడా పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు మనసంత ఏకాంత మోక్షాన వివరించి సత్యలోకాన్ని నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌర్య విశ్వాసాలు ఇతడు నారాయణ అనే పిలిచాడు. అతని మనసులో కుమారుడి మీద ఉన్న ప్రేమ మీద హద్దుకోలేదు. భగవంతుడి పేరుని ఈ విధంగా పలికిన శ్రీహరి రక్షకుడై అందులోనే ఉన్నాడు. కుమారుని పేరు పెట్టి పిలిచి విశ్రాంతి వేళలో అయినా ఆటలు అయినా పరిహాసానికైనా సరే పద్యవాచన గీత భావార్థాలతోనైనా సరే నారాయణ సమర్పిస్తే పాపాలు తొలగిపోతాయి. వల్ల పాపాలన్నీ పటపంచలమై పూర్తిగా పరిహారం ఉంటుంది. అంతేకాలంలో ధైర్యం సన్ని విధాలంగా పూర్తి జన్మ పుణ్యం విశ్లేషంగా ఉనే కానీ కేతువులు మనకు తొలగించడం హరినామం అంటే మృదుత్వాన్ని ఈ అంజమిల్లుడు ప్రత్యక్షంగా సేవించాడు. శ్రీహరినామ స్మరణనే ధర్మం అని మరణం అనంతరం ఎదురు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భగవద్ ధర్మాన్ని నిరూపించి తమ ఎంత పాపాత్ముడైన ప్రాణం పోయే చివరి క్షణాలలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు అతని పాపాలు పోయాయి. ఈ నైపుణ్యంతోనైనా సరే అంతేకాలంలో నారాయణ అనే నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకొని వెళ్ళలేకపోయినందు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. ఇక లోకానికి వెళ్ళిన జరిగిందంతా ఆ యమదూతకి చెప్పారు. అప్పుడు యముడు హరి భక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణంలోనైనా నారాయణ నామస్మరణ చేసిన వారు నరకానికి రారు అని చెప్పారు. పాపాలన్నీ పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్ళకుండా ఉండడానికి హరినామస్మరణ శ్రీకృష్ణ భగవానుడే ఉత్తమమైన మార్గాలు అని విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే నిమ్మకాయతో ఎటువంటి పరిహారం చేసినా గురువారం లేదా శుక్రవారాలలో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధన సంపాదన బాగా పెరుగుతుంది. గురువారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చెయ్యాలి అంటే గురువారం రోజు ఒక మంచి నిమ్మకాయను తీసుకొని దానిని 4 భాగాలుగా పువ్వులాగా కట్ చేసుకోండి. ఆ తరువాత ఆ నిమ్మకాయ మధ్యలో గల్లలుప్పు పొయ్యండి. దగ్గర లేకపోతే సాల్ట్నైనా సరే పొయ్యండి. ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమ ఈ నిమ్మకాయకు పెట్టండి. 5 బొట్లులాగా పెట్టండి. ఆ తర్వాత నిమ్మకాయతో ఒక్కసారి మీరు మీ దిష్టి తీసుకోండి. అంటే 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో ఈ నిమ్మకాయను మీరు చుట్టూ తింపుకోండి. ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి బయటకు వచ్చేయండి. అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి బయట ఎవరూ తిరగని సమయంలో ఎవరు చూడని సమయంలో బయటకి వచ్చి ఈ నిమ్మకాయను బయటకి విసిరేయండి. మీ బలం అంతా ఉపయోగించి బయటకు విసిరి వేయండి. ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన పెరుగుతుంది. వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు. కనుక గురువారం రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ అందరికీ ధన్యవాదములు.